మనవి. మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, అట్లాగే భద్రాచలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి సభ్యులు ప్రతాప్ రెడ్డి గారు, వైస్ సర్పంచ్గా బాధ్యతలు తీసుకొని వెంకటరామ గారు, అట్లాగే సంజీవ్ రెడ్డి గారు, నార్పూర్ జమలయ్య గారు, రాంబాబు గారు, మరి అట్లాగే సందీప్ రెడ్డి గారు, ఇంకా మైనార్టీ సెల్ ఇస్మాయిల్ గారు, జానీ భాషా గారు, ఇస్మాయిల్ గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అందరికి కూడా, పెళ్లి బోస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మేనవాళ్ళ గ్రామం రాజకీయంగా బాగా చైతన్యవంతమైనటువంటి గ్రామం. ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధిని, రాజకీయాల్ని రెండింటిని కూడా బేరీజు వేసుకుని పనిచేస్తూ ఉంటారు. మీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేయవలసిన నిధులన్నీ తీసుకొచ్చి చేశాను. మేనవాళ్ళ గ్రామంలో బహుశా ఎస్సీ కాలనీలో ఒకటేసారి 2.5 కోట్లు తీసుకొచ్చి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజ్ చేపించాను. మేనవాళ్ళ నుంచి గోసూరు వరకు వేసినటువంటి డబల్ రోడ్ చేపించాను. 400 ఇళ్ళు ఇచ్చాం, అనేక ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం, కావలసిన విధంగా చదువుకునేటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. ఇక్కడ నీళ్లు తీసుకురావడానికి తీసుకొచ్చిన ట్యాంకులు కట్టించాం, కరెంట్ ఇచ్చాం, బడి ఇచ్చాం. ఇక్కడ చేసిన ప్రతి పని కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా మాత్రమే జరిగాయి తప్ప ఏసనెత్తు పని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్పుకునేటట్టుగా ఏమీ జరగలేదు. ఇక్కడ ఏమీ అంటే లేదు. వచ్చి మేముంటాం, మీకు అందుబాటులో ఉంటాం, ఓటు ఏంటంటే మనకు కావాల్సిన అభివృద్ధి, పనులు, సమస్యల పరిష్కారం, భవిష్యత్ తరాల వారికి ఏం చేయాలి ప్లాన్ తయారు చేసుకుని చేసుకోవాలి తప్ప ఏమీ చేయకుండా మేము ఎదురు కూర్చుంటామంటే దానివల్ల వచ్చే ఉపయోగం లేవు. స్నేహితులరా, ఈ రాష్ట్ర సంపద ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలందరికీ పంచాలనే ఆలోచనతో చాలా ఆశపడి తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు. 10 సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరికి ఇల్లులే, ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలే, ఒక రేషన్ కార్డు లేదు, కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డు లేదు. ఏం చేస్తా ఉన్నారు? అంతకంటే బాగా చేసుకోవచ్చు కదా మనం తెచ్చుకున్నాం. రాష్ట్రం అయితే తెచ్చుకున్నాం కానీ ఉన్న రన్నింగ్ కార్డులు కూడా రేషన్ కార్డులు కట్ అయిపోయినాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెప్తాడు.
కళ్యాణకి షాదీ ముబారక్ సంబంధించి కూడా నేను చెప్పాలి మీకు. మన ప్రభుత్వంలో 2,16,000 రూపాయలు వచ్చేటట్టుగా ఆడపిల్లకి బంగారు తల్లిని చట్టం చేశాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత అది ప్రజలకు తెలియకుండా దాన్ని కోత కోసి 1,16,000 బంద్ చేసి కేవలం 1,00,000 రూపాయలు ఇస్తూ నేను కళ్యాణ లక్ష్మి చేస్తున్నా, షాదీ ముబారక్ చేస్తున్నా, బ్రహ్మాండంగా చేస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నాను. ఇచ్చే దాంట్లో 1,16,000 కోత కోసారన్న సంగతి ప్రజలకు చెప్పట్లేదు. అట్లాగే రేషన్ కార్డు సంక్షేమం బ్రహ్మాండంగా చేస్తే ఏం సంక్షేమం? బియ్యం ఇచ్చాం, బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఇచ్చాం. మేము బియ్యం ఇచ్చాం, బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా ఇచ్చాం. మేము ఇవాళ మీరు ఒట్టి బియ్యం వేస్తా ఉన్నారు. ఆ బియ్యంతో ఇచ్చే నిత్యావసర సరుకులు బంద్ చేశారు. ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, పంచదార, ఒంటి సబ్బు, చివరి బట్టల సబ్బుతో సహా మేము ఆ రోజు నిత్యావసర సరుకులు అందరికి ఇచ్చామా లేదా? ఇప్పుడు ఏమైనా సంచి లేదు, సంచిలో సరుకులు లేవు. మాయమైపోయింది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉంటే వచ్చి మాటలు చెప్పి నలుడు వస్తే ఆడబడుకుంటాడు, బర్రె వస్తే, గొడ్డు వస్తే ఏడగట్టేస్తూ ఉన్నాడు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాడు. ఉన్న ఇందిరమ్మ ఇల్లు పోయింది, డబల్ బెడ్రూమ్ రాలేదు. 10 ఏళ్ళండి పాపం. ఇళ్ల స్థలాలు కూడా లేవు, ఒక్క ఇల్లు కూడా లేదట. మరి ఏం సాధించినట్టు? మనం సంపద అంతా ఎడిపోయింది. 10,000 సంపద ఎడిపోయింది. 5 లక్షలు తెచ్చిన అప్పు ఎడిపోయింది. అంతా మాయం, అంతా మాయం చేసి ఆవిరించి డబ్బుతో ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తూ నేను మీకోసం ఉన్నా, మీతోనే ఉంటా, నాకోటి ఏంటంటే మొత్తం సంపద అంతా తినేసి ప్రజలకేమీ రాకుండా చేసినటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు పిలిపించారు. తెలంగాణ వచ్చింది ప్రజల కోసం, ధనం దోచుకోవడానికి కాదు. దోచుకునే ప్రభుత్వం అవసరం లేదు, ప్రజలకు పంచే ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలకు పంచడం కోసం మీ అందరికీ తెలిసిందే. మదన శాసనసభ నియోజకవర్గంలో కూడా నేను ఆ నది నుంచి పాదయాత్ర చేశాను. పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతి ఊర్లో కూడా ప్రజలకు చెప్పాను, ఇల్లు కావాలి, భూమి కావాలి, ఉద్యోగాలు కావాలి, ఆరోగ్యం చూపించుకోవడానికి కావాలి, రైతులకు మద్దతు ధర కావాలి, మద్దతు ధరతో పాటు బోనస్ కావాలని అడిగితే మదర్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పి రాసుకున్నాను. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశాను. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1365 కిలోమీటర్లు ఏకమిగిన 4 మాసాలు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి అందరి సమస్యలు తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న సమస్యలు గాలికి వదిలేకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం 6 గ్యారంటీలు ప్రకటించాం. ముందుగా మహిళలను ఉద్దేశించి ప్రతి మహిళకి ప్రతి నెల 2,500 రూపాయలు ఆమె అకౌంట్ లో వచ్చేటట్టుగా ఇస్తున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం, టికెట్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడంటే అక్కడ తిరగచ్చు. అట్లాగే గ్యాస్ సిలిండర్ 1,150 అమ్ముతా ఉంటే 500కి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని ప్రకటించాం. రైతులకి 15,000 రూపాయలు, 15,000తో పాటు పండించే ధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించాం. 15,000 ఇటు బోనస్. అట్లాగే రైతు భరోసా పేరు మీద రైతులతో పాటు భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా
ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రకటించాం. 4,000 రూపాయలు అందరికీ పెన్షన్ వచ్చేటట్టుగా గ్యారెంటీ ప్రకటించాం. యువ వికాసం కోసం చదువుకునే ప్రతి విద్యార్థికి 5 లక్షల క్రెడిట్ కార్డులు ఇచ్చాం. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పేటట్టుగా దాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. ఇల్లు లేని ప్రతి వాళ్ళకి ఇల్లు వచ్చేటట్టుగా, ఇళ్ల స్థలం లేకపోతే ఇళ్ల స్థలం కూడా వచ్చేటట్టుగా, ఆ ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అందులో వాళ్ళకి వచ్చేటట్టుగా ఈ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీని ప్రకటించాం. గృహజ్యోతి 200 యూనిట్ల వరకు కరెంటు రేట్లు పెరిగితే 200 యూనిట్ల వరకు వాళ్ళకి ఉచితంగా వాడుకోవటం కోసం ఒక గ్యారంటీ ప్రకటించాం. మిత్రులారా, ఆలోచించే ఇవన్నీ కూడా ప్రజలకు చెందాలంటే ప్రజల ప్రభుత్వం రావాలి. ప్రజల ప్రభుత్వం రావాలి అంటే ఆ ప్రభుత్వానికి కావాల్సిన విధంగా చేయి గుర్తుపైన మీ అందరూ ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బట్టి విక్రమార్క మీ అందరినీ ఓటు అడగటానికి అభ్యర్థించడానికి నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చేయి గుర్తుపైన ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించవలసిందిగా కోరుతూ ఈ 6 గ్యారెంటీలు మాత్రం అందరం ఇంటింట్లో దాచుకోవాల్సిందిగా, భద్రపరచుకోవాల్సిందిగా, ఈ కార్డు పోకుండా జాగ్రత్తగా భద్రపరచుకోండి. మనం అధికారంలో రాగానే కార్డు తీసుకొని చూపిస్తే చాలు. ఈ 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేస్తామని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వేరువరం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్వరగా ర్యాలీ కొనసాగించాలయ్యా. 9 గంటల లోపల ప్రచారం ముగించాలి. ఇంకా 3 గ్రామాలు ఉన్నాయి. దయచేసి మాకు